మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మొదటి అధ్యాయం 30-31 వచనాలను ఒకసారి వాటిని ధ్యానం చేసుకున్న తర్వాత రెండో అధ్యాయంలోకి వస్తాం. దాని కంటిన్యూగా కొనసాగింపుగా రెండో అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. సో ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30-31 వచనాలను ఒకసారి చదువుతున్నాను నేను. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు, అక్కడ లేదు కానీ క్రీస్తు మనకు ఏమయ్యాడంట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. మరలా చదువుతున్నాను. యేసు ప్రభువారు మన కోసం జ్ఞానమయ్యాడు, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అని ఇక్కడ పౌలు భక్తుడు ఈ అధ్యాయాన్ని ముగింపులో రాస్తున్నాడు. మనమందరము ఆయన మూలముగా, దేవుని మూలముగా మనము దేవుడు ఇందాక మీకు చెప్పినట్టుగా దేవుడు తాను మానవులు నాతో ఉండాలని ఆయన అనుకున్నాడు కాబట్టి మనమందరం ఎక్కడున్నాము? క్రీస్తునందుండి దేవునితో ఆయన ఉన్నతమైన స్థలములో ఆయన నిత్యత్వములో మనమందరము ఉండబోతున్నాము. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు ఎవరు అతిశయించద్దు, ఎవరు పడాల్సిన పని లేదు, కానీ ప్రభువునందే అతిశయించండి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్న ఆ దేవుడు ఏం చేశాడంటే మనకందరికీ నీతిని, పరిశుద్ధతను, విమోచనమును యేసు ప్రభు ద్వారా మన జీవితాలకి ఆపాదిస్తున్నాడు. దీనిని మనము తర్వాత ఇంకా డీప్గా దీన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏమంటే ఈ రెండో అధ్యాయాన్ని కొనసాగింపులోకి ప్రారంభంలోనికి వచ్చినప్పుడు పౌలు భక్తుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఏంటంటే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు నేను నానా విధమైన భాషల చేత లేదంటే వాక్చాతుర్యం చేత నేను మాట్లాడలేదు, కానీ జ్ఞానంతో మాట్లాడలేదు, కానీ నేను దేవుడు నాకు అనుగ్రహించిన ఆ మర్మం చెప్పున, జ్ఞానం చెప్పున నేను మాట్లాడుతున్నానని చెప్పు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, సువార్త అనేది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని జ్ఞానం మూలముగా మనము దేవుని సువార్తను, దేవుని శక్తి అయిన సువార్తను అంగీకరించాం. గడిచిన వారం మనం ఏం చూసాం? సువార్త అనేది రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది, నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది అనేది ఎట్లా ఉన్నదో మనం గడిచిన వారం చూసాం. ఇప్పుడు ఈ 30-31 వచనాల్లో ఉన్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని జ్ఞానం అనేది ఒకటి కనబడుతుంది. దేవుని జ్ఞానము, ఈ జ్ఞానము ఏమైంది చూడబోతున్నాం ఒకసారి. ఈ జ్ఞానము రెండో అధ్యాయం మొదటి వచనంలో చూడండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. మరి బలహీనతతో, భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు శక్తియు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగపరిచితిని అని ఇక్కడ ఈ మొదటి 5 వచనాల్లో ఏమంటున్నాడంటే, నేను మీ వద్దకు వచ్చాను. పౌలు భక్తుడు రెండో మిషనరీ జర్నీ వెళ్తున్నప్పుడు ఈ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను వాక్యాతుర్యంతో కానీ మనుషుల యొక్క జ్ఞానంతో కానీ నేను దేవుని సువార్తను ప్రకటించలేదు, కానీ నేను యేసు ప్రభువారు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య నేను ప్రకటించలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే, సిలువ వలనే మానవులకి రక్షణ అనేది కలుగుతుంది. సిలువలో చనిపోయిన యేసు ప్రభువారు చేసిన సిలువ కార్యం వలనే మనకందరికీ రక్షణ అనేది కలుగుతుందని చెప్పి, ఆ రక్షణ ఎలా కలుగుతుందో 30-31 వచనంలో చెప్తున్నాడు. చూడండి. నీతియు, రైచియస్నెస్. నీతి అంటే ఏంటి? రైచియస్నెస్. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అనే దానికి అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. ఒకప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరైన స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు వారు చేసిన ఆ శిలువ త్యాగం మూలంగా మనలందరము దేవుని నీతి అయ్యి ఆయనతో సరైన సత్సంబంధంలో నిలబడటానికి కావలసిన అర్హులుగా మొట్టమొదటిగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు.
రెండోది పరిశుద్ధత. నీతిమంతులుగా చేసిన మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువు రాకడ కొరకు మనం ఆయత్తపడి సిద్ధపడుతూ ఉన్న మనలందరినీ మొట్టమొదటిగా నీతిమంతులుగా చేసి ఆయన ఎదుట నిలబడి ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉండగా మనల్ని ఏం చేస్తున్నాడంటే దినదినము మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధపరుస్తూ ఉండగా మనము ఆయన పోలికలోకి మలచబడుతూ ఒక దినాన మనమందరము ఈ పాపము యొక్క బానిసత్వంలో నుంచి, పాపపు యొక్క నైజం నుంచి, పాపపు యొక్క కోరికల్లో నుంచి మనమందరం ఏమవుతున్నామంటే విమోచించబడి మనమందరము పరలోకంలోనికి వెళ్ళబోతున్నామనేది ఇక్కడ ఈ మూడు మాటల్లో చెప్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు నీతి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధతమై ఉన్నాడు, ఆయన మనకి విమోచనమై ఉన్నాడు. శాంక్టిఫికేషన్, రైచియస్నెస్, శాంక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్, ఈ మూడు కేవలం యేసు ప్రభువారు మనల్ని మాత్రమే కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ జ్ఞానం ఏముందంటే లోకస్తులకి అది వెర్రితనంగా ఉంది. దేవుడు ఏం చేశాడంటే లోకములో ఉన్న వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, అలాగే బలహీనులైన వారిని, నీచులైన వారిని దేవుడు ఎంచుకొని వారి ద్వారా మనలందరినీ లోకంలో ఉన్న జ్ఞానులని లేదంటే గొప్ప గొప్ప వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మనలందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంచుకున్నాడు. ఎంచుకొని మనకందరికీ ఏమి ఇస్తున్నాడంటే దేవుని భవిష్యత్తు జ్ఞానములో, ఆయన అనంతమైన జ్ఞానములో మానవులు ఏం చేసుకున్నాడంటే ఆయన ఏర్పరచుకున్న వారిని దేవుడు వాళ్ళందరినీ నీతిమంతులుగా చేసి వాళ్ళందరినీ పరిశుద్ధపరిచి వాళ్ళందరినీ పాపపు యొక్క బానిసత్వంలో నుంచి విమోచించి ఆయనుండే ఆ స్థలంలో తనతో పాటు ఉంచుకోవడానికి బలహీనమైన వారిని ఎంచుకున్నాడు. జ్ఞానులను ఎంచుకోలేదు, నీచులను ఎంచుకున్నాడు. అలాగే ఎన్నిక లేని వారిని ఎంచుకొని అటువంటి వారిని తన రాజ్యములో యోగ్యమైన పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా దేవుడు చేసుకొని మనల్ని పరలోకం తీసుకెళ్తున్నాడని చెప్పి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనం చూడండి ఏమంటున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. ఇక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడంటే పరిపూర్ణులైన వారి మధ్య. మనమందరం పరిపూర్ణులేనా? పరిపూర్ణులం. దేవుని నీతియు, దేవుని పరిశుద్ధతయు, దేవుని చేత విమోచించబడిన మనమందరము పరిపూర్ణులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. ఏంటి ఆ జ్ఞానం అంటే సిలువ వేయబడిన క్రీస్తును, మన కోసం యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఏమైందంటే ఈ లోక జ్ఞానము కాదు, కానీ దేవుని మర్మమై ఉన్నది అది. ఇప్పుడు చూడండి, మనము దేవుణ్ణి ఒకప్పుడు ఎరగని వారంగా ఉన్నాం, కానీ ఈ దేవుని జ్ఞానము, దేవుని మర్మము లోకంలో ఉందా లేదా? ఉంది. ఏంటి ఆ మర్మం అంటే మానవులు పాపములోను శాపములోను నశించిపోతుండగా వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల కోసం శిలువ మీద క్రయధనముగా తన వెలను చెల్లించి మనలందరినీ విమోచించాడు. ఆయన 2000 సంవత్సరముల క్రితమే మనందరి పాపం కోసం చనిపోయాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే మర్మయమైన ఈ జ్ఞానాన్ని వారు అర్థం చేసుకోగలరు. లోకస్తులకి ఇది అర్థం కాదు. రక్షించబడకుండా ఉన్నవారికి, అన్యులకి దేవుని జ్ఞానం అనేది, మర్మయమైన ఆ జ్ఞానం అనేది వారికి అర్థం కాదు. ఏంటి మర్మయమైన జ్ఞానం ఏంటయ్యా అంటే మానవులు పాపములో ఉన్నారు, ఆ పాపముల యొక్క ప్రాయశ్చిత్తం అనేది సిలువలో యేసు ప్రభు వారు చెల్లించారు. అందుకని చూడండి 30-31 వచనాలు 1వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభు వారు మనకి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఇది మర్మమై ఉంది. ఇది ఎవరికి కూడా అర్థం కాలేదు. ప్రధాన యాజకులు కూడా అర్థం కాలేదు, శాస్త్రులకు కూడా అర్థం కాలేదు, పిలాతుకు కూడా అర్థం కాలేదు. అటువంటి జ్ఞానులకి అర్థం కాలేదు. కానీ ఈ లోకములో బలహీనమైన వారికి, అల్పులైన వారికి దేవుడు తన్ను తాను ఏం చేసుకున్నాడంట? బయలుపరుచుకున్నాడు. మనం ఎవ్వరం ఇక్కడ ఉన్నవారు జ్ఞానులం కాదు, అసలు ఎన్నిక లేని వారం. అటువంటి వారిని నిన్ను నన్ను ఎంచుకుని దేవుడు తన రాజ్యములో పాలిభాగస్తులు అవటానికి దేవుడు తన మహాకృపచేత ఏం చేస్తున్నాడంటే ఆ మర్మమై ఉన్న దాన్ని నీకు నాకు బయలుపరిచాడు. నువ్వు కనుక
నీ జీవితాన్ని యేసు ప్రభు వారికి సంపూర్ణంగా అప్పగించినట్లయితే ఆయన నిన్ను నీతిమంతుడిగా చేసి పరిశుద్ధపరిచి ఆయన నిన్ను విమోచించడానికి తన అర్హమైన పాత్రలుగా చేస్తున్నాడు. ఈ మూడు మనం గమనించినట్లయితే మొట్టమొదటిది మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు అనేది భూతకాలంలో జరిగిందైతే, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అనేది ప్రస్తుత వర్తమాన కాలానికి చెందిందిగా ఉంటే, అది విమోచించడం అనేది భవిష్యత్తులో మనం ఇప్పుడు కొనసాగిస్తూ సంపూర్ణంగా పాపం యొక్క బానిసత్వంలో నుంచి ఈ లోకంలో నుంచి వేరైనప్పుడు ఆయన నిత్యత్వంలో విమోచించబడి భవిష్యత్తులో జరిగే ఆ ప్రణాళికలో దేవుడు వీటినన్నిటినీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మన జీవితంలో ఆత్మీయ కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మన పిల్లలు సూపర్ బుక్ అని ఒక కార్టూన్ చూస్తూ ఉంటారు. ఆ కార్టూన్లో ఏం జరుగుతుందంటే, ఈ మోడర్న్ జనరేషన్లో ఉన్న ఒక ముగ్గురు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని టైమ్ స్పేస్లో నుంచి వెళ్ళి ఏం చేస్తారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఏదైతే జరిగిందో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే ఈ ఉదయకాలం ముందు మీరు ఏం చేస్తారంటే, ఇజ్రాయలీలు వాళ్ళు పస్కా బలి పశువును ఆచరించిన మొట్టమొదటిగా ఈజిప్టులో ఆచరించిన ఆ డేస్లోకి మీరు వెళ్ళిపోండి. ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు పస్కా బలి పశువును ఆచరించారు ఆ రోజు రాత్రి. వారు తెల్లవారుజామునే అయ్యింది. వీళ్ళు నడుస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఇజ్రాయేలీని ఒక ప్రశ్న వేశారు అనుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు ప్రశ్న వేశారనుకోండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఒకప్పుడు దాస్యమనే పాపపు కాడి కింద ఐగుప్తులో మేము ఉన్నాము. మా జీవితాల్లో మేము బానిసత్వంగా ఉండి మరణం అనే శాసనం కింద బానిసలుగా మేము జీవిస్తున్న మాకు ఒకరోజు రాత్రి ఏమైందంటే, మా ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తము ఆపాదించబడి మేము విమోచించబడి మేము ఆత్మీయ యాత్రలో మేము అరణ్యములో ప్రయాణం చేస్తుండగా దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్తున్నాడు అనే వార్తను మీకు చెప్తారు. సేమ్ అదే మన క్రైస్తవ జీవితంలో కూడా జరుగుతుంది. మనమందరము ఈ లోక పాపపు బానిసత్వంలో నుంచి అపవాది హస్తములో నుంచి దేవుడు మనల్ని అందరినీ విమోచించి తన రక్తంతో కడిగి మనల్ని ఈ లోకయాత్రలో దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన మనలోనే ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనల్ని నడిపిస్తూ మనకి వాగ్దాన దేశమైన మనకు వాగ్దానం చేసిన ఆ పరలోకంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన నిరంతరం మనలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ అనేది ఎలా ఉందంటే ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, వెంటనే మనకు అర్థం కాదు బైబిల్ చదువుతుంటే. మీరు ఒకవేళ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, తెలుగులో కనుక చదివితే, తెలుగులో కొంచెం విరుద్ధంగా ఉంది. అబ్రహాము ఇస్సాకును కనెను అంటుంది. అబ్రహాము ఇస్సాకును కనెను ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రం చాలా చక్కగా ఉంది. అబ్రహాం బ్రాడ్ సన్స్ అనేది ఉంటుంది అక్కడ. ఇంగ్లీష్లో చూడండి. వేరే ట్రాన్స్లేషన్లో, తెలుగు ట్రాన్స్లేషన్ ఇంకో ట్రాన్స్లేషన్ నేను చూసినప్పుడు చాలా చక్కగా రాశారు. అబ్రహాము కొడుకు ఇస్సాకు అని రాశారు. సో కొన్నిసార్లు ఈ లోకస్తులకి ఏంటంటే ఈ బైబిల్ యొక్క జ్ఞానం కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ వారికి అందవు. అందుకని మనం సువార్త ప్రకటించినప్పుడు ఏముంటుంది, వీళ్ళేంట్రా బాబు మాట్లాడితే సువార్త సిలువ అంటారు, చనిపోయాడు అంటారు, పాపి అంటారు అని చెప్పి వాళ్ళకి చిరాకు పుడతా ఉంటుంది. వాళ్ళకేం అర్థం కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఈయన దేవుని చేత ఎంచుకోబడి దేవుని ప్రణాళికలో ఉన్న ఆ వ్యక్తికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ఇక్కడ దైవజనులు కానీ లేదంటే ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు వారు విన్నప్పుడు మన మాటలు కాదు వాళ్ళని మార్చేది, మనలో ఏమి లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు మనం ప్రచురిస్తూ ఉంటామో వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ మాటలు తన హృదయంలో కార్యం చేసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన మాటలకి శక్తినిచ్చి ఆ మాటల ద్వారా క్రీస్తు మహిమ పొందేలాగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. మీరు అందుకని గుర్తుపెట్టుకోవాలి, రక్షణ కార్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడైన మన దేవుడు, ఆయన ముగ్గురు ఏం చేస్తారంటే ఏకమైన దేవుడే. వీరి ముగ్గురు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ముగ్గురు కలిసి ఏక మనసుతో ఏకత్వంతో వారు ఒక వ్యక్తిని తన దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటాడు దేవుడు. ఇది మర్మమైనది, మనకు అర్థం కాదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎలా వస్తున్నాడు అంటే కేవలం మన వాక్చాతుర్యంతో నేను మాట్లాడలేదంటారు. అందుకనే పౌలు భక్తుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానమైన మర్మమైన మాటలతో నేను మాట్లాడలేదు, కానీ సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటించాను. ఎందుకంటే సిలువ దేవుని శక్తి అయి ఉన్నది, సిలువ దేవుని జ్ఞానమై ఉన్నది. ఈ జ్ఞానం మనుషులకు అర్థం కాదు. అరే ఇజ్రాయేలీలు కూడా అనుకున్నారు ఏంటంటే మాకు ఒక రాజు వస్తాడు,
రాజు వచ్చి మమ్మల్ని ఏలటానికి ఈ ఈ రోమిల సామ్రాజ్యంలో నుంచి, గ్రీకు సామ్రాజ్యంలో నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి మమ్మల్ని ఏలబోటానికి ఒక రాజు వస్తాడు, ఒక మెస్సియా వస్తాడని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ మెస్సియా వచ్చేసాడు. వీళ్ళు అనుకున్నారు ఒక భౌగోళికమైన రాజ్యాన్ని ఏర్పరిచి మమ్మల్ని ఏలతాడని ఇజ్రాయేలీలు అనుకుంటే, దేవుని ఆలోచన అలా లేదు. మనుషులను ముందుగా లోపల నుంచి జయించుకుంటూ వస్తున్నాడు. మనలో ఆయన హృదయాల్ని జయించుకుంటూ మన జీవితాలను మార్చుకుంటూ ఈ జనరేషన్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని ఈ భూమి మీద ఒక దేవుని తరాన్ని మనలో నుంచి తీసుకొచ్చి ఈ భూమి మీద అనేకులను మార్చుకుంటూ ఈ భూమిని నూతనత్వంగా చేసి నూతన ఆకాశాన్ని కలగజేసి మరలా దేవుడు మరలా వచ్చి ఆయన అప్పుడు మన మధ్యలో నిశ్చితంగా ఆయన వేవేల సంవత్సరాలు మనతో ఏలబోతున్నాడనే మర్మమైన జ్ఞానాన్ని ఇజ్రాయేలీలకి అర్థం కాలేదు. చూడండి, అల్పులైన మనకి అర్థమైంది. ఎన్నికలేని మనకి దేవుడు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది లోకస్తులకు అర్థం కాదు అసలు. ఈ లోకంలో ఇప్పుడు పరిపాలన చేస్తున్న నాయకులు ఏమనుకుంటారంటే పోటీ పడుతూ ఉంటారు 5 సంవత్సరాలకు ఒకసారి. ఎప్పుడు రకరకాల కుయుక్తులు చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలని. కానీ మనమైతే, మన దేవుడైతే మనం ఆయన సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఆయనకు లోబడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక దినం వస్తుంది. ఇక్కడ కూర్చున్న వారిలో మీరందరూ దేవుని చిత్తంలో ఉన్న మనమందరము ఆయనతో కూడా మనం ఏం చేయబోతున్నామంట? పరిపాలన చేయబోతున్నాం. అనేకమైన వాటి మీద మనం చిన్న వాటి మీద నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పెద్ద వాటి మీద అధికారులుగా నియమించి అనేకులను ఏలటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతి మీరు గుర్తెరగవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. 6వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఎటువంటి జ్ఞానం కాదంటే అది ఈ లోక జ్ఞానం కాదు. రెండవది నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానం కాదు. గడిచిన వారం చెప్పాను, ఈ లోకంలో రకరకాల జ్ఞానం ఉంది. మనుషుల జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, అలాగే దేవుని జ్ఞానం కూడా మన మధ్యలో సంచరించుతున్నది. 3 రకాల జ్ఞానం ఉంది. మనుషుల జ్ఞానం అంటే ఏం చెప్పాను? మన పిల్లలు చదువుకునే, మన పిల్లలకి నేర్పించే పాఠాలు. అదేంటంటే రకరకాల బోధలు చెప్తూ ఉంటుంది. గడిచిన వారం చెప్పినట్టుగా డార్విన్ థియరీ, మానవుడు దేని నుంచి వచ్చాడు అని చెప్తూ ఉంటాడు ఆయన. కానీ బైబిల్ మనం నమ్మే సత్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన పోలికలో, తన స్వరూపములో, తన ఆత్మస్వరూపములో మనల్ని చేసుకున్నాడు. బీ కేర్ఫుల్. మన స్వరూపంలో చేసుకున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అది మనుషుని జ్ఞానం. సో మనుషుల జ్ఞానాన్ని చాలాసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు మనుషుల జ్ఞానాన్ని నియంత్రించి రకరకాల తప్పుడు బోధలను, రకరకాల తప్పుడు సిద్ధాంతాలను ఈ లోకంలో తీసుకొచ్చి దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా వాడు సంఘాలని పాడు చేస్తున్నాడు. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివా. ఒక దేశాన్ని అంట పాడు చేయడానికి, ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఏం చేయవసరం లేదంట. వాళ్ళు చదువుతున్న చదువుల్లో లేనిపోని అబద్ధాలతో కూడిన ఎడ్యుకేషన్ కనుక వారికి అందిస్తే, వారు ఆ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఫాలో అయ్యి దాన్నే వాళ్ళు ఆచరించినప్పుడు ఆ దేశం ఆర్థికంగా కుంటుపడిపోయి, లేదంటే ఆ దేశం చిన్నాభిన్నం అయిపోయి అది హీనావస్థలోనికి వస్తుందని చెప్పి ఒక ఆర్టికల్ని చదివాను. మనం బాంబులతో పేల్చాల్సిన పనులు ఏం చేయాల్సిన, వారు చదువుతున్న చదువులను కనుక మనం నిర్వీర్యం చేస్తే ఆ దేశం ఆర్థికంగా కానీ అది అభివృద్ధిలో కానీ రాకుండా దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయొచ్చని చెప్పి ఒక ఆర్టికల్ నుంచి చదివాను. సో మనం ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నామో, దేవుని మర్మమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా క్రీస్తు చెంతకి మనం రావాలి, దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అని చెప్తూ 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. ఇప్పుడు దేవుని జ్ఞానం అనేది ఎట్లా ఉందంటే, ఫస్ట్గా అది మిస్టరీగా ఉంది. రెండోది అది ఎలా ఉందంటే జగదుత్పత్తి మునిపే అంటే ప్రీ డిస్టైన్ ఒక ప్లాన్గా ఉంది. అలాగే మూడోది అది దేవుడు ఆ జ్ఞానాన్ని ముందుగానే మన మహిమ నిమిత్తం దాన్ని నియమించాడంట. ఈ జ్ఞానము మర్మమై ఉన్నది, అలాగే ఇది దేవుని జ్ఞానము మరుగై ఉన్నది, ఇది ముందుగానే నిర్ణయించి ఉన్నది, అలాగే ఈ జ్ఞానము
మన మహిమ నిమిత్తము నియమించబడి ఉన్నది. దేవుని జ్ఞానము మర్మం అంటే ఏంటి ఇంకేమి మీరు అర్థం చేసుకోవడానికి మీరేం ప్రయత్నం చేయవసరం. ఏంటంటే మా మర్మం ఏంటంటే యేసు ప్రభువారు సిలువలో మరణించి మనలందరినీ నీతిమంతులుగా చేసి మనలందరినీ పరిశుద్ధపరిచి విమోచించటమే దేవుడు తన అనంతమైన జ్ఞానంలో ఏం చేశాడంటే మనకి ఇవ్వబడిన ఈ బైబిలు ఆయన అనంతమైన జ్ఞానములో ఒక నీటి బొట్టు మాత్రమే. మన చేతుల్లో ఉన్న ఈ బైబిలు ఆయన అనంతమైన జ్ఞానములో ఉన్నతమైన జ్ఞానములో మనకు ఒక నీటి బొట్టంత మాత్రమే అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. ఇది అర్థం చేసుకోవడానికి మనము జుట్టు పీక్కుంటూ ఉంటాం. అసలు అర్థం కాదు కొన్నిసార్లు. దేవుడు చూడండి తన వాక్యాన్నే అంత మర్మమై ఉన్నట్టుగా తన ఆత్మచేత ప్రేరేపించబడి తన దైవదాసుల ద్వారా రాపించిన ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఆ వాక్య చాతుర్యం కానీ లేదంటే అక్కడ రాయబడిన పదజాలం కానీ ఇంగ్లీష్లో కానీ లేదంటే తెలుగులో కానీ మనము వివిధ భాషల్లో చదువుతున్నప్పుడు అందుకనే మూల భాష అయిన హెబ్రీ భాషలో ఎలా ఉంది, గ్రీక్లో ఇలాగుందని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుతా ఉంటే దేవుడు అనంతమైన దేవుడు తన అనంతమైన జ్ఞానంలో నుంచి కొద్దిపాటి తన జ్ఞానాన్ని మనకు బయలుపరిచి ఇప్పుడు ఆ మర్మమైన జ్ఞానాన్ని నీకు నాకు ఏం చేస్తున్నాడు, బయలుపరిచాడు. ఇది లోకస్తులకు తెలియదు. సో చూడండి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకున్న మనం ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని వెళ్ళి ఇతరులకు ప్రకటించాలి. జ్ఞానం ప్రకటించడం అంటే వెళ్ళి ఆయన యేసు ప్రభు వారు సిలువలో చేసిన సిలువ త్యాగాన్ని సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తున్నాను చెప్తే ఈయన పౌలు భక్తుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే గమాలియేలు పాదముల యొద్ద తర్ఫీదు నొందినవాడు, ధర్మశాస్త్రం అంతటిని ఆయన మొత్తం చదివేసిన వేద పండితుడు. అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నేను నిర్మలమైన వాక్యాన్ని అందరికీ అర్థమైన రీతిలోని చెప్తానని చెప్పి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకున్నాడంట. ఆయనకు తెలుసు అన్నీ, కానీ నేను ఎరగలేదని అట్లా ఉండినట్లుగా నిశ్చయించుకున్నాడంట. ప్రకటించడానికి ఆయనకి కావాల్సినంత జ్ఞానం ఉంది, కానీ నేను ప్రకటిస్తే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటిస్తానని చెప్పి నిర్ణయించుకొని ఈయన ముందుకు వెళ్తున్నాడు. చూడండి 8వ వచనంలో, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదంట. ఈ జ్ఞానం ఎవరికి తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియదు, కలెక్టర్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు ఎవరికి తెలియదు, సీఎం కానీ వీళ్ళు ఎవరికి తెలియదు. కానీ వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉందురు. ఒకవేళ పిలాతు గనక లేదంటే ప్రధాన యాజకులు గనక ఈయన దేవుని జ్ఞానమై ఉన్నాడు, యేసుని దేవుని యొక్క విమోచన క్రయదానముగా ఈయన యేసు ప్రభు వారు దేవుడు పంపించాడని ఎప్పుడైతే వీరు గ్రహించినట్లయితే ఆయన సిలువ వేసేవాళ్ళ? ఖచ్చితంగా సిలువ వేసేవాళ్ళు కాదు. కానీ దేవుని యొక్క అనంతమైన జ్ఞానంలో భవిష్యత్తు జ్ఞానంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మానవుల కోసం పరిశుద్ధుడైన వాడు తన ప్రియ కుమారుడు సిలువలో మరణించాలి, అందరి పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాలి అనేది దేవుని భవిష్యత్తు జ్ఞానంలో దేవుడు యేసు ప్రభు వారిని తన ప్రియ కుమారుని కన్యమరియ గర్భమున ద్వారా ఆయన ఈ లోకములోకి జన్మించాడు. పరిశుద్ధుడిగా ఉన్నవాడు, పాపరహితుడిగా ఉన్నవారు సిలువలో పాపముల యొక్క క్రయధనముగా విమోచన క్రయధనాన్ని చెల్లించాలని తండ్రి ముందుగానే భవిష్యత్తు జ్ఞానంలోనే ఏం చేశాడంటే తన ప్రియకుమారుని ఎంచుకొని ఆ ప్రియకుమారుని ద్వారా మనకందరికీ నీతిని, పరిశుద్ధతను, విమోచనను మనకి ఆపాదిస్తున్నాడు. ఒకవేళ ఆ అధికారులు కనుక అర్థం చేసుకున్నట్లయితే, వాళ్ళు కనుక ఈ దేవుని జ్ఞానం అర్థమైనట్లయితే ఆయనంట సిలువ వేసేవారే కాదు. అప్పుడు మానవులకి ఏమయ్యేది? విమోచన అనేది వచ్చేది కాదు. సో ఇది దేవుడు ఆయన అనంతమైన జ్ఞానంలో చేస్తున్నాడు. అందుకనే ఆయన కార్యములు మనకు అర్థం కాదు, ఆయన బాహుల్యము, ఆయన బుద్ధి జ్ఞానములు మానవులకి మన ఊహకి అందదు ప్రియులారా. సో మానవుల యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు అది ఎంతో ఉన్నతంగా ఉంటాయని మనం గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉందని స్టేట్మెంట్ చెప్పి మనకైతే అంటున్నాడు. ఆయనను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచాడు. ఆయన ప్రేమించే వారి కోసం అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షణ కార్యాన్ని దేవుడు సిద్ధపరిచి అవి ఎవరికైతే కంటికి కనబడకుండా
చెవికి వినబడకుండా, హృదయానికి అర్థం కాకుండా ఏం చేశాడంటే దేవుడు మరుగుగా ఉంచాడు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. సో ఇక్కడ ఉన్న ఉదయకాలం ఇక్కడ ఉన్న మనకి దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి, ఈ లోకంలో ఉన్న అధికారులకి, వాళ్ళకందరికీ ఏం చేశాడు? వాళ్ళ కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, హృదయానికి గోచరం కాకుండా చేసి మనకైతే మనకెందుకు బయలుపరిచాడు? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. ఆయన ప్రేమించు వారికి, తన్ను ప్రేమించు వారికి అని మొదటి 9వ వచనంలో స్టార్ట్ చేస్తున్నాడు. తన్ను ప్రేమించు వారికి అయితే ఏం చేశాడంటే మనకందరికీ మర్మమై ఉన్న ఆ జ్ఞానాన్ని దేవుడు బయలుపరిచి విప్పి ఏం చేస్తున్నాడంటే మనము ఆయనతో కూడా ఉన్నట్లు మనకైతే వాటి తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఇప్పుడు ఇందాక నేను మొదటగా ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పా. ఇప్పుడు మనమందరం విమోచించబడి దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి ఈ ఆత్మీయాత్రలో వెళ్తుంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి దేవుని మర్మాలని మనకి బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆలోచనల్ని మనకి విశదపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకుంటామో దేవుణ్ణి మరింతగా ప్రేమించటం మనము ప్రారంభిస్తూ ఉంటాం. నిన్నటి దినాన దేవుని పట్ల ఉన్న ప్రేమ మరింతగా నూతనత్వంలోనికి వెళ్ళటానికి దేవుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక ఇల్యుమినేషన్ మనం ఎప్పుడైతే మనలో మైండ్స్లో కలుగుతుందో, మన హృదయంలో కలుగుతుందో, దేవుడు ఇటువంటి గొప్ప దేవుడా అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుణ్ణి మరింతగా ఆరాధించడానికి మనము పూనుకుంటూ ఉంటాం. సో అందుకని చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడంటే 11వ వచనంలో ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఇది ఎలా తెలుస్తుందని, ఎలా బయలుపరిచాడని చెప్తున్నాడు అనమాట మనకు అర్థం కావడానికి. 11వ వచనంలో ఏమంటున్నాడంటే మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మ. మనలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. అలాగే మన ఆత్మ కూడా ఉంది. మనమందరం ఏమై ఉన్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ స్పిరిట్ బీయింగ్స్. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మనమందరము తయారు చేయబడ్డాము. ఆయన ఆత్మలో ఒక భాగము నా స్వరూపములో ఆయన ఆత్మ దాగి ఉంది. ఇప్పుడు ఈ మనిషిని ఆత్మ అంటే నాలో ఒక ఆలోచనలు ఉన్నాయి. నాలో ఉన్న ఆలోచనలు నాలో ఉన్న ఆత్మకి ఏం తెలుస్తుంది? ఆయనకే తెలుస్తాయి. అలాగే ఇప్పుడు దేవుని సంగతులు దేవుని ఆత్మలో భాగమైన, దేవునిలో భాగమైన పరిశుద్ధాత్మకే తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ భూమి మీద మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి దేవుని ఆత్మ మూలంగా ఏం చేస్తున్నాడంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కార్యములను ఆ పరిశుద్ధాత్మకే తెలుస్తాయి. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని సంగతులు నీకు విశదపరుస్తూ ఉంటాడు, దేవుని కార్యములు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలో ఉన్నాడు. సో దేవుని మర్మమైన జ్ఞానాన్ని నాకు తెలియచేస్తున్నాడు. 12వ వచనం చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. చూడండి, మనకు దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకోవాలంటే లౌకిక ఆత్మను మనం పొందుకుంటే మనం తెలుసుకోలేం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో ఉంటే దేవుని ఏదైతే మన కొరకు ఏర్పరచుకున్నాడో, ఏదైతే దయచేయాలని మనం తెలుసుకోవాలని ఆయన మనల్ని మన జీవితంలో కలిగి ఉన్నాడో వాటిని తెలుసుకోవడానికి మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ మనకి వాటిని బయలుపరుస్తున్నాడని చెప్పి పైన చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు అనమాట. 13వ వచనం చూడండి. మనుష్యుని జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఇప్పుడు చూడండి, ఒక చెవిటివాడు ఉన్నారు అనుకుందాం. ఒక మంచిగా వాయిద్యాన్ని వాయిస్తున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు. అది ఆ చెవిటివాడికి వినసొంపుగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది ఏం ప్లే చేస్తున్నాడో కూడా తను వినలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ లోకస్తులు కూడా మనం ప్రకటిస్తున్న సువార్త మనకేమో దేవుని శక్తి అయితే వారికి వెర్రితనంగా ఉండి వారికి అర్థం కాదు. సో దేవుని మాటలు వారికి అర్థం కావు, గ్రహించలేరు. కానీ కేవలం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తంలో ఏర్పరచుకొని పిలిచిన వారిని ఏం చేస్తాడంటే దేవుడు
ఖచ్చితంగా వారి మనోనేత్రాలు వెలిగించి పరిశుద్ధాత్మ దేవుడు వారికి అర్థమయ్యేలాగా దేవుని ఆత్మ వారిలో ప్రవేశించి ఆ అర్థమయ్యే జ్ఞానాన్ని, ఆ ఇల్యుమినేషన్ని వారి మనోనేత్రాలు వెలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడే వారి జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటాడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, మనంతటా మనమే దేవుని దగ్గరికి ఎవరు రాలేదు. మనకు మనమే, తనంతట తానే ఏ మనుష్యుడు దేవుని దగ్గరకు రాలేదు. కానీ ఆయన ఆకర్షించుకున్నాడు, ఆయన పిలిచాడు, ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి విమోచించి ఆయన భవిష్యత్తు జ్ఞానంలో మనల్ని అందరినీ ఏర్పరచుకొని ఆయన నిత్య రక్షణకు పాత్రులుగా ఎంచిన ఆయన ప్రేమకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం ప్రియులారా. ఆమేన్. సో మనము చూద్దాం, మనం కిందకి వెళ్దాం. 14వ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరంట? ప్రకృతి సంబంధమైన మనిషి, న్యాచురల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్ అంటే సర్వసాధారణంగా మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, రక్షణ పొందని వారు. వీరు ఏం చేస్తారంటే, మొట్టమొదటి వీళ్ళు ఏం గ్రహించలేరంటే దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంట. మనం వెళ్ళి కొన్నిసార్లు ఎన్నిసార్లు సువార్త చెప్పినా, ఎన్నిసార్లు దేవుని మాట చెప్పినా వాడు మొండిగా ఉండి అంగీకరించాడు. ఇది ప్రకృతి సంబంధమైన మనిషి చేసేది. రెండోది ఏం చేస్తాడంటే, అవి అతనికి ఎలా ఉన్నాయంట? వెర్రితనంగా ఉంటాయి. ఏంటి మాట్లాడితే శిలువ అంటావు, పాపం అంటావు, నేను పాపినంటావు, నరకం అంటావు అని వాడికి వెర్రితనంగా ఉంటుంది. మూడోది ఏం చెప్తున్నాడు చూడండి, ఉన్నవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అర్థం కాదంట వాడికి. మొట్టమొదటేమో ఏ విషయాలను అంగీకరించడు, వాడికి వెర్రితనంగా ఉంటుంది. మూడోది వాటిని గ్రహించలేడంట. సో అందుకనే మన కుటుంబాల్లో కూడా చాలామంది, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన బంధువులు కూడా దేవుని మాటల గురించి చెప్తా ఉన్నంటే వాళ్ళకి ఇహలోక సంబంధమైన విషయాల మీద ఉన్నంత జ్ఞానము, ఆసక్తి, దేవుని సంబంధమైన విషయాలు మనం చెప్తా ఉన్నంటే నిరాసక్తి చూపిస్తూ ఉంటారు. సో అటువంటి ప్రకృతి సంబంధమైన మనుషులుగా వాళ్ళు ఉన్నప్పుడు వారు గ్రహించలేరంట, వాళ్ళకి అర్థం కాదంట, వారు వెర్రితనంగా చూస్తూ ఉంటారు, వారు గ్రహించలేరని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అయితే చూడండి 15వ వచనం, ఆత్మ సంబంధమైన వాడు ఒకడున్నాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ ఏం చేస్తాడంట? వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడదు. ఇప్పుడు దేవుని మహాకృప ద్వారా మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడి, విమోచించబడి, పరిశుద్ధపరచబడి, మనము నీతిమంతులుగా తీర్చబడిన మనం ఏమవుతామంటే, ఇప్పుడు మనమందరం ఏమయ్యాం? ఆత్మ సంబంధమైన పురుషులంగా మార్చబడ్డాం. ఆత్మ సంబంధమైన వారు ఏం చేస్తారంటే అన్నిటినీ వివేచిస్తారంట. వారి జీవితంలో దేవునికి అయిష్టమైనది చేసినప్పుడు, దేవునికి అనాలోచితమైనది మనం మాట్లాడినప్పుడు, లేదంటే నా తోటి వ్యక్తులతో నేను ప్రేమించే విషయంలో ఎక్కడైనా నా జీవితం సరిగ్గా ఉందా లేదని వాక్యపు వెలుగులో వారు ఏం చేస్తారంటే వివేచిస్తూ ఉంటారంట. వివేచించడం ఏంటి? ఇది నేను చేసేది కరెక్ట్ అయిందా, సరైనదా, దేవునికి అనుకూలమైనదా, దేవుని దృష్టికి యోగ్యమైనదా కాదని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమను తాము స్వకీయ పరీక్ష చేసుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాల మీద వారు మనసు ఉంచుకుంటూ ఏం చేస్తారంటే వివేచిస్తూ దేవునికి అయిష్టమైనవి వారు సరిచేసుకుంటూ ఉంటారు. వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ఇప్పుడు లోకస్తులు ఈ వ్యక్తిని చూసినప్పుడు, అరే నేను పాపిని, నేను పాపం చేస్తానని వీళ్ళు అన్యుల ఎదుట ఒప్పుకుంటా ఉంటే అన్యులకి ఏంటంటే వాళ్ళకి వెరితనంగా ఉంటుంది. ఎందుకు? మనమేమో దేవుని వాక్యపు వెళ్ళలో మన జీవితాలని దేవునికి ఇష్టంగా ఉండడానికి మన పాపాలను మనం ఒప్పుకుంటా ఉంటే అన్యజనులకేమో అది వెరితనంగా ఉంటే ఏ ఒక్కరు వాళ్ళని వివేచించలేరంటే ఈడేంటి ఇలా చేస్తున్నాడని వారికి అర్థం కాదు. కానీ దేవుడికి అతనికి ఉన్న రిలేషన్షిప్లో ఏం జరుగుతుందంటే వారు అనుసంధానం అవటానికి దేవుని ఎదుట తాము వివేచించుకుంటూ ఉంటారు. సో ఇది ఒక నిజమైన క్రైస్తవుని జీవితంలో జరుగుతుందని చెప్తూ కొరింథీ సంఘంలో జరుగుతున్న సంఘటనని మళ్ళీ తీసుకొస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు విభాగించబడ్డారు. నేను పౌలు వాడని, నేను కేఫా వాడని, నేను క్రీస్తు వాడనని మీరు విభాగించబడ్డారు కదా. నేను నీకోసం చనిపోయానా? కేఫా మీకోసం ప్రాణం పెట్టాడా? కేవలం క్రీస్తు మాత్రమే మీ కొరకు చనిపోయాడు. మీరు విభాగించబడితే ఇక లోకస్తులు మిమ్మల్ని చూసి వెర్రివారిగా ఎంచుతారు. అది క్రైస్తవ సంఘముగా, దేవుని సంఘముగా అది ఉన్నతమైన ఆలోచన కాదని చెప్పి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలన్నిటినీ రాసుకొచ్చాడు అనమాట. సో మర్మమైన జ్ఞానాన్ని మీకు దేవుడు బయలుపరిచారు. ఇప్పుడు మళ్ళా మీరు లోకస్తుల్లాగా మీరు ప్రవర్తిస్తే మీకు వాళ్ళకి తేడా ఏంటి?
దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ మర్మమైన జ్ఞానాన్ని మీకు బయలుపరిచిన దేవుడిని మీరు కలిగి ఉండి, మీలో పరిశుద్ధాత్మ దేవుడు మనుష్య ఆత్మకు సంబంధించిన విషయాలను, అలాగే దేవుని సంబంధమైన విషయాలు మీకు బోధిస్తుంటే, మీరిప్పుడు మళ్ళీ మనుష్య రీతిగా మనుష్యాత్మ కలిగి మీరు ఇహలోక సంబంధమైన రీతిగా ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరు ప్రవర్తించద్దు అని పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధించగలవాడు ఎవడు? మనకైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం ఎవరైనా దేవుని మనస్సును మనం ఎవరైనా ఎరిగి ఉన్న వారంగా ఉండగలుగుతామా? ఉండలేము. ఆ జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉంటాయి, అనంతమైనవి, మన ఊహకు అందవు. ఎవరైనా మనం బోధించగలం? ఆయనకి బోధించలేం. మరైతే మనం ఏం చేయాలంట? మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి, కలిగిన వారము అంటున్నాడు. క్రీస్తు మనసు ఏంటి? ఇతరులని క్షమించేదిగా ఉంటుంది, ఇతరుల పక్షాన వారిని ప్రార్థించేదిగా ఉంటుంది, ఇతరుల జీవితాలను క్షమించేదిగా ఉంటుంది. ఇతరుల స్థానంలో ఆయన ఏం చేశాడంటే మనందరి స్థానంలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఉండవలసిన స్థానంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని అందరినీ విమోచించాడు. మనమైతే మనం ఏం చేస్తున్నామంటే ఇతరుల పట్ల మనము అటువంటి భావన లేకుండా వారితో విభాగింపబడిన వారిగా జీవిస్తున్నాము. ఇది మన సంఘానికి మంచిది కాదు అని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ దేవుడి మర్మమయున్న జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని ఏం చేశాడంటే ఆ సంఘానికి బయలుపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనము ఒకసారి యేసు ప్రభు వారు కనుక బోధకుల చేత కానీ, ప్రధాన యాజకులు కానీ, అధికారుల చేత ఏమయ్యాడంటే వారు తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను. వాళ్ళు అలా అర్థం చేసుకోవడం వల్ల ఏమైందంటే దేవుడి మర్మమైన జ్ఞానాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో కొంతమందికి ఈ లోక సంబంధమైన విషయాలు వారికి అర్థమైనట్టుగా దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు వారికి అర్థం కావు. సో మనం ఏం చేయాలంటే, మనము ఎరిగి ఉన్న ఈ దేవుణ్ణి పౌలు భక్తుడి వల్ల ఏం చేయాలంటే చాలా సింపుల్గా 2వ వచనంలో అంటున్నాడు, నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని నేను మీ ఎరగకుందని చెప్పి 1వ వచనంలో దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటున్నాడు. జ్ఞానాతిశయంతో కానీ వాక్చాతుర్యంతో కానీ మనం చెప్పాల్సిన పని లేదు. దేవుడు వాక్చాతుర్యం ఉన్నవారిని ఎంచుకోలేదు. దేవుడు ఈ లోకంలో నుంచి బలహీనలను ఎంచుకున్నాడు. మాట్లాడటం రాని మోషేని ఎంచుకున్నాడు దేవుడు. అలాగే నలుగురు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పలేని మనల్ని కూడా దేవుడు ఎంచుకున్నాడు. వారి ద్వారానే దేవుడు ఏం చేస్తాడంటే బుద్ధిహీనులైన మనల్ని ఎంచుకొని దేవుడు జ్ఞానుల ఎదుట నిలబెట్టి ఏ నరుడు అతిశయపకుండానట్లు దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి ఆయన మహిమ పొందుకునేలాగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వాడుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటంటే మర్మమైన జ్ఞానము మనకు అర్థమైంది. ఇప్పుడు అర్థం కాని వారు చాలామంది లోకంలో ఉన్నారు. దేవుడు జ్ఞానము, ఆయన నీతియు, ఆయన పరిశుద్ధతయు, ఆయన విమోచన క్రయధనము కార్యములోనికి ఇంకా అనేకులు రావలసిన వారు మన చుట్టుపక్కల ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు, మన తోటి వారే ఉన్నారు. వారికి ప్రకటించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం ప్రకటించాలి. వారు రక్షణ పొందుతారా, రక్షణలో రావాలి, వారు ఖచ్చితంగా రావాలి. వచ్చేలా చేసేది మాత్రం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? వారు రక్షణ పొందేంత వరకు. ఏ సమయమైనా సరే, ఏ అవకాశం వచ్చినా సరే వారికి ప్రకటించేవారుగా ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా మన మాటలకి ఆ అభిషేకాన్ని, లేదంటే ఆ శక్తిని కలగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మహిమను, ఆ శక్తిని కలగజేసి ఆ వ్యక్తిలో తన ఆత్మకార్యాన్ని జరిగించి పశ్చాత్తాపడేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. మన మాటలు కాదు. మనం కేవలం ఒక వెజల్స్ మాత్రమే. ఈ వెజల్ వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు దేవుడు ఆ సమయంలో ఏం మాట్లాడాలో మనకి కావాల్సిన జ్ఞానాన్ని, అభిషేకాన్ని ఇచ్చి దేవుడు ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు ఆ సమయంలో అనుగ్రహించి ఆ వ్యక్తితో కావలసిన మాటలు మన ద్వారా మాట్లాడించి ఆ వ్యక్తిని దేవుని రాజ్యంలోనికి, రక్షణలోనికి నడిపించే అట్టి జ్ఞానాన్ని దేవుడు దేవుని బిడ్డలైన మనకు మాత్రమే ఇస్తాడు. ఆ మర్మమైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ప్రకటించడానికి కావలసిన అట్టి జ్ఞానాన్ని ఆత్మ సహాయం వలన దేవుడు మనకు దయచేస్తాడనేది మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. సో ఇప్పుడు మనకున్న ఆశీర్వాదం ఏంటంటే మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనమందరము పరిశుద్ధపరచబడి ఒక ప్రయాణంలో ఉన్నాం. మన తోటి వారు కూడా అనేకులు ఈ ప్రయాణంలో లేకుండా
నిత్య నరకానికి వెళ్తుండగా వారిని కూడా విమోచన క్రయధనంలోనికి ఆ సిలువ వైపు చూస్తూ క్రీస్తుకు కలిగిన ఆ మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు నేనుంటే చాలు పరలోకంలో అనుకోలేదు. ఆ పరలోక మహిమలను విడిచిపెట్టకూడనే భాగ్యమని కూడా ఎంచుకోలేదు. కానీ తను తాను రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకొని మనందరి పాపముల కోసం ఆయన తల్లి ఆ కన్యమరే గర్భాన ఆ అనంతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మిస్తే మనము అటువంటి మనస్సును క్రీస్తుకు కలిగిన మనస్సును మనం కూడా కలిగి వారు అవతల వారు ఎంత హీన స్థితిలో ఉన్నా సరే, ఎంత పాపపు స్థితిలో ఉన్నా సరే మనం వెళ్ళి ఏం చేయాలి? వారికి స్వార్థను ప్రకటించాలి. అటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని పౌలు భక్తుడు ఆ సంఘానికి రాస్తూ దేవుడు ఈ రాత్రికాలమందు ఈ ఉదయకాలమందు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు కూడా వెళ్ళి ఈ మర్మమైన జ్ఞాని ఎరిగిన మీరు అనేకులకు మీరు ప్రకటించండి అని చెప్పి దేవుడు మనకి మనవి చేస్తున్నాడు, అలాగే మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాలం ముందు కూడి వచ్చిన కొద్దిమంది ఆయన మరమైన ఒక్కరు నమ్మకస్తులైన వారు ఒక్కరుంటే చాలు. దేవుని రాజ్యంలో ఆయన రాజ్యం నమ్మకస్తుల ద్వారానే, యథార్థవంతుల ద్వారానే ఆయన రాజ్యం కట్టబడుతుంది ప్రియులారా. సో కాబట్టి మనమందరం మీకు అందరికీ మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనకు సహాయం దయచేయడానికి మర్మమైన జ్ఞానం మనకందరికీ విశుద్ధపరచబడింది. మీరు వెళ్ళి అనేకుల్ని శిష్యులుగా చేయమని చెప్పిన ఆ ఆజ్ఞను పాటించటానికి, దాన్ని ప్రకటించడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడే మనకు దయచేస్తుండగా మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు భయపడాలి? ప్రియులారా, వస్తున్న ప్రతి అవకాశాన్ని మీరు ఏ ఒక్కరు చేదార్చుకోవద్దని, అది ఎట్టి అవకాశాన్ని కూడా విడిచిపెట్టద్దని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరం తలలు ఉంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుని మనం ముందు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్.